అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా మన తెలంగాణ పేరు వచ్చింది. మీరు ఒకటే ఈరోజు నిన్న ఒకటి జరిగింది విషయం. నిన్న అంటే మా ఎమ్మెల్యే గారు, మా మాజీ మంత్రివర్యులు ఆయన వివాహ కార్యక్రమాల కోసం వస్తుంటే అక్కడ రైతులు మొత్తం ధర్నాలో ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా రైతులు ఉన్నప్పుడు పోకపోతే అరే ప్రతిపక్షంగా ఉన్నాడు రాలేదు అంటారు కదా. అది రైతులను ఉద్దేశించి ఆయన పోయి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన చెప్పింది ఏంటి, కొనుగోలు చేయాలి, రైతులకు ఇబ్బంది కాకూడదు. మనకు ఎప్పుడైనా రైతులు ఇవాళ మే 10వ తారీఖు వచ్చింది, 15వ తారీఖు నుంచి ఎప్పుడు వస్తామో అనేది తెలియదు. ఇప్పటికీ మొక్కజొన్న సాగు చేసిన పంట కట్ చేసి కోసి ఇవాళ మన మండలం లోపల ఉదాహరణకు 350 టోకెన్లు ఇచ్చారు. ఇప్పటికీ 25 రోజుల నుంచి మొక్కలు కొనుగోలు చేస్తుంటే కూడా 110 టోకెన్లు కంప్లీట్ కాలేదు. అంటే ఈ రోజు రైతులు మరి ఇక 10 రోజులు పోతే దున్నుకునాలి, సాగు చేసుకోవాలి, వాళ్ళు మొత్తం మొక్కలు చుట్టే కావాలి కాస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఇవ్వాలా? అది పైసలు ఎక్కడికి ఎప్పుడు పడుతుందో తెలియదు, అది ఇన్స్పెక్ట్ పడతాం. కానీ ఇప్పుడు నింపుకుండా పోతే వాళ్ళు వేరే పనులు చేసుకోవడానికే ఉంటుంది. మా ఎమ్మెల్యే, మా మాజీ మంత్రి వారు ఆ ప్రోగ్రాంలో పాల్గొని సరే రైతులకు ఏదో నచ్చేపి చేద్దాం, ఆఫీసర్తో మాట్లాడతా చేస్తా అని చెప్పడం ద్వారా ఎమ్మెల్యే గారు దాన్ని జీర్ణించుకోలేక ఆయన ఏదేదో మాట్లాడండి. నువ్వు చేసేది నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినవు, ఇవ్వాలా ఒక సర్పంచ్ కూడా నువ్వు కాలే, ఓ జెడ్పీటీసీ కాలే, నువ్వు నీకు అవకాశం ప్రజలు ఇచ్చారు, నీకు ఎమ్మెల్యేగా గెలిపించారు, మీకు ప్రభుత్వం వచ్చింది, నువ్వు ఎమ్మెల్యే అయ్యేదవడే. దయచేసి ఇప్పటికైనా నువ్వు ఆఫీసర్లను పిలవండి. మీరు సరైన సమయం లోపల మనం పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మీరు రైతులకు మద్దతు ఇవ్వండి.